6వ వచనం. ఇవి చాలా సార్లు నేను మీకు చెప్తూనే ఉంటాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22:6 చదవండి ఎవరైనా. అందరికీ ఇది సుపరిచితమైనటువంటి వాక్యం. 22:6. ఇది ఎంతసేపా? ఏమన్నాడండి? స్టార్టా? ఏమన్నాడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి. ఇంగ్లీష్ ద వే హీ షుడ్ గో. ఇంగ్లీష్ లో బాగుంది. ద వే హీ షుడ్ గో అంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. అంటే ఇందులో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని అన్నాడు, కానీ బాలుడు నడవాలనుకున్న త్రోవకి వాడిని విడిచిపెట్టుము అని చెప్పలేదు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే పిల్లలని ట్రైనింగ్ సరిగా ఇవ్వరు. అంటే వాళ్ళు కోరుకున్న త్రోవకు వాళ్ళని విడిచిపెడతారు, కానీ దేవుడు కోరిన త్రోవ లేక వాళ్ళు నడవాల్సినటువంటి త్రోవను వాళ్ళకి నేర్పాలి. కాబట్టి మనం వాళ్ళు నడవాలనుకున్న త్రోవకి లేక వాళ్ళకి ఇష్టమైన త్రోవ, వాళ్ళు నడవాలనుకున్నటువంటి త్రోవకు మనం వారిని విడిచిపెట్టకూడదు. వారు నడవాల్సినటువంటి త్రోవ ఏ త్రోవ వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు చాలా కోరుకుంటారు. వాళ్ళు కోరుకునే పిల్లలు కోరుకునే చాలా ఉంటాయి కదా. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే పిల్లలు మా అబ్బాయి అండి వాడు 10th క్లాస్ కూడా రాలేదు, వాడు పల్సర్ అడుగుతున్నాడండి. కరెక్టే. పల్సర్ అంటే పల్సర్ కొనుక్కుంటాడు, వాడికి అల్సర్ వచ్చేస్తాడు కదా. పల్సర్లు నడుపుతూ అల్సర్లు తెచ్చుకుంటున్నాడు. అందుకని కొంతమందికి పేరెంట్స్ ఏం చేస్తారంటే వాడు బాధ భరించలేక వెంటనే ఏదో బండి కొనిచ్చేస్తాడు. అంటే వాడు కోరుకున్నది, నేను ఫలాని హిందూ పెళ్లి చేసుకోవాలనుకుంటే వాడిని వదిలేస్తాను, ఫలాని కోర్సు చదవాలనుకుంటే వదిలేస్తాను. వాడికి నచ్చినట్లుగా వాడు నడవాలనుకున్నటువంటి త్రోవకు పేరెంట్స్ చాలా మంది వదిలేస్తున్నారు. కానీ ముఖ్యంగా రక్షణ మరి సున్నితలకి ప్రాముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి మీ పిల్లలు వాళ్ళు నడవాలనుకున్న త్రోవలో మీరు వారిని పెంచొద్దు. వారు నడవవలసిన త్రోవ ఏంటంటే దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క వాక్యం. అందుకే ద్వితీయోపదేశకాండం అంటాడు, నీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాలు బాసికముల వలె కట్టు, చేతులకు కంకణముల వలె కట్టండి, నడుమునకు దట్టి వలె కట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు నిలబడ్డప్పుడు, వాళ్ళు పరుండి ఉన్నప్పుడు, వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించండి. అందరం కలిసి రారా సినిమా చూద్దామని పెట్టకండి. అందరం కలిసి ఫలాని విషయంలో మనం కూడుకుందామని చెప్పొద్దండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన పిల్లలకు ఏమి నేర్పించాలంటే ఏమండి, వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు పండుకుంటున్నప్పుడు, వాళ్ళు మరి భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళకి దేవుని యొక్క వాక్యం నేర్పించాలి. ఇప్పటికీ మా పిల్లలకి నేను భోజనం చేస్తున్నప్పుడు, లేచినప్పుడు, పడుకునేటప్పుడు, ఇక నేను నిద్రపోయేదానికి ముందు అప్పుడప్పుడు నాకు ఏదైనా వాకింగ్ గుర్తుకొస్తే ముందు చెప్పి పడుకుంటాను. అంటే అఫ్కోర్స్ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు వింటారో లేదు అది వాళ్ళ ఇష్టం. టీనేజ్ వచ్చేంత వరకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మనం వాళ్ళు నడవాల్సినటువంటి త్రోవను మనం వాళ్ళకి నేర్పించాలి. యుక్త వయసు వచ్చిన తర్వాత ఇక వాళ్ళ యొక్క స్వేచ్ఛకు మనం వాళ్ళు వదిలేయాలి. అంటే అర్థం ఏంటంటే మనం నేర్పించినటువంటి ఆ మార్గంలో, దేవుని మార్గంలోనే వాళ్ళు తర్వాత ఇందాక మనం చదువుకున్నాం కదా, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నువ్వు చిన్నప్పుడు ఏ వాక్యం అయితే నేర్పించావో ఆ వాక్యము నుంచి వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉంటాడు. చిన్నప్పుడు దేవుని వాక్యంలో పెంచావు, పెద్దవాడైన తర్వాత కూడా వాడు దేవుని వాక్యానుసారంగానే పెరుగుతూ ఉంటాడు. మనం చిన్నప్పుడు కనుక దేవుని వాక్యానుసారంగా మనం వాడిని పెంచకపోతే పెద్దవాడైన తర్వాత కూడా వాడికి నచ్చిన మార్గంలో వాడు జీవిస్తుంటాడు. కాబట్టి మొదటిగా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుకుందాం. అంటే వాడు నడవాలనుకున్నవి చాలా ఉంటాయి. మన పిల్లలు చాలా కోరికలు కలిగి ఉంటారు,
చాలా ఇష్టపడుతుంది. నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, నేను ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు కోరుకున్నవి కాదు. వాళ్ళు ఏ విషయంలో నడవాలో, ఎలా నడవాలో ఆ నడవవలసినటువంటి మార్గాన్ని మనం వాళ్ళకి బోధించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది తల్లిదండ్రులమైనటువంటి మనందరం నేర్చుకోవాలి. సో కొంతమంది ఆ పిల్లలండి చాలా ఇబ్బంది పెడుతున్నారండి, వాడికి ఏదో అండి కోతి కొబ్బరి చూపించినట్టు వాడికి ఏదో ఒక వస్తువు ఇచ్చేస్తే వాడు మా పిల్లలండి మొబైల్ భలే ఆపరేట్ చేస్తారండి, వాడు 1 year 2 years కానీ మొబైల్ ఆపరేట్ చేస్తారండి, మనం ఆనందపడుతుంటాం. లేకపోతే వాడు సినిమా పాటలు పాడుతుంటే డ్యాన్స్ వేస్తుంటే చాలా మంది తల్లిదండ్రులు సంతోషపడతారు. ఒక్కసారి వాడు చిన్నపిల్లోడు అయినప్పుడే వాడు ఏదైనా అలాంటి పిచ్చి డ్యాన్స్ వేస్తుంటే ఒక్క దెబ్బ గట్టిగా వేసారనుకోండి, వాళ్ళ జీవితంలో వాడు ఆ డ్యాన్స్. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని బైబిల్లో చెప్తుంది. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. పేరెంట్సే, తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకు విరోధులు ఉంటున్నారు. అడిగిందల్లా మనం ఇవ్వకూడదు. అందుకని నేను ఎప్పుడు 4 మాటలు చెప్తుంటాను. 4 పేరెంట్స్ 4 రకాలుగా ఉంటారు. అందుకని పేరెంటింగ్ హెస్ బికమ్ లామెంటింగ్ ఫర్ ద పేరెంట్స్ అన్నాడు. పేరెంటింగ్ అనేది కొంతమందికి లామెంటింగ్, అంటే ఈ పిల్లలను పెంచేటువంటి విధానము కొంతమందికి ఆ విలాపంగా మారిపోతుంది. విలపించేస్తున్నారు తల్లిదండ్రులు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటారు, మా పిల్లలు అసలు మాట వినరండి, మా పిల్లోడు మా అమ్మాయి మాట వినండి, మా అబ్బాయి మాట వినండి. అంటే దానికి అర్థం ఏంటంటే పిల్లలు ఎందుకు మాట వినట్లేదంటే నువ్వు దేవుని మాట వినట్లేదు, అందుకే పిల్లలు నీ మాట వినడం లేదు. అంతే, సింపుల్ లాజిక్. అలాగే అనవసరంగా ఈ పిల్ల మాట విందని చదివే బాధ నక్కర్లేదు. ముందు నువ్వు దేవుని మాట వినడం నేర్చుకో, ఆటోమేటిక్గా పిల్లలు నీ మాట వినడం నేర్చుకో. ఎందుకని ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? మాట వినని స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే బయటకు వచ్చింది ఆ స్వభావం. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 22:15. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా. బాలుని హృదయంలో మూఢత్వం ఎలా పుడుతుందట? స్వాభావికముగా పుట్టును. అంటే నీ స్వభావంలో నుంచే, నీ స్వభావమే మాట వినని మొండి వైఖరి. కాబట్టి పిల్లలు కూడా ఎలా తయారవుతున్నారు? మాట వినని మొండి వైఖరితో ఉన్నారు. కాబట్టి నీ స్వభావం పిల్లల్లో కనబడుతుంది. కాబట్టి ముందు పిల్లలు చూసినప్పుడు నీ స్వభావం ఏంటో తెలుసుకొని నీ స్వభావాన్ని మార్చుకుంటే పిల్లల స్వభావం కూడా మారిపోతుంది. అందుకని చీటికి మాటి ఊరికని నీ స్వభావాన్ని మార్చుకోకుండా పిల్లల్ని బాధేయమని కాదు, పిల్లల్ని బాధేయమని కాదు. కాబట్టి నీవు మాట వినే రకాలని కాదు, కాబట్టి వాళ్ళు కూడా మాట వినరు. అంచేత మనం వారు నడవవలసిన త్రోవని, నడవాల్సిన త్రోవని నేర్పాలి, కానీ వారు నడవాలనుకున్న త్రోవని మనం వాళ్ళకి నేర్పించాలి. లేక దానికి ఆ త్రోవకు మనం వాళ్ళని విడిచిపెట్టకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది ఎలా చేస్తుంటారంటే, ఇప్పుడు పేరెంట్స్ యొక్క స్వభావం చూడండి. తల్లిదండ్రులు ఎక్కువ దెబ్బలాడుకుంటారనుకోండి, తన్నుకుంటారనుకోండి, తిట్టుకుంటారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయినప్పుడు, లేకపోతే వాళ్ళ స్వభావం కూడా అలాగనే ఉంటుంది. ఎందుకని ఆ దెబ్బలాడే స్వభావము, ఆ మాట వినని స్వభావము, మొండి స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందనంటే పేరెంట్స్ లో నుంచే వచ్చింది, తల్లిదండ్రుల నుంచే వచ్చింది. అందుకంటారు కదా, యథా రాజ తథా ప్రజ అనే సామెత కూడా ఉంది కదా. అందుకని అలాగనే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే సమయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా భార్య భర్తలు ఒకరినొకరు దూషించుకోకూడదు, తిట్టుకోకూడదు. అందుకని బైబిల్లో కూడా చూడండి, ఒక భయంకరమైన మాట వాడాడు. మీకు తెలుసో లేదో కానీ మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం చూడండి. కొడుకును పట్టుకుని ఎలా తిడుతున్నాడు, మీ పిల్లలు అలా తిట్టొద్దు. అంటే అలాంటి బూతులు మాటలు తిట్టకూడదు. మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం చదవండి. అంటే సౌలు తన కుమారుడైన అబ్షాలోమును క్షమించాడు. మన యోనాతాను ఎలా తిడుతున్నాడు చూడండి. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడిగొట్టు దాని కొడుక అని అన్నాడు. ఏమన్నాడు? ఆగడి. మీకు నోరే తిరగట్లేదు. అందుకని బైబిల్ తీయాలి. బైబిల్ చదివితే మనకు వచ్చాం, మనం తెలుస్తుంది. బైబిల్ చదవన్నో నీ బాధలు తీరన్నో, బైబిల్ చదవన్నో నీ బాధలు తీరన్నో,
సత్యదేవుడు నిత్య దేవుడు ఏ పాపం మెరుగని యేసు దేవుడు ఎవరు చేసిరి అది ఎలా కలిగెను ఎవరు చేసిరి అది ఎలా కలిగెను చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. ఏమన్నాడు? మీ తల్లి కొడుకును పట్టుకుని ఏమంటున్నాడు సౌలు? నీ తల్లి ఆగడి కొట్టుదురా అన్నాడు. ఎప్పుడైనా మీరు చదివారు ఆగడి కొట్టుది అంటే ఏంటి తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది కదా, చూద్దాం. మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడ. మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడ. కామెంట్ చూసావా? ఎక్కడదా ఆన్సర్? వాడుక భాష కదా. సరే పర్లేదు, నేను చెప్తాను, మీరు చదవలేకపోయినా జాగ్రత్త. ఆగడి కొట్టుది అంటే ఏంటో తెలుసా? మీ అమ్మ ఆగడాలతో తిరిగేదిరా. ఇంకా కొంచెం చెప్పాలంటే ఏమండి, కృష్ణ గుంటూరు ఆ భాషలో చెప్పాలంటే మీ అమ్మ గాలిదిరా అని చెప్పి. ఇంకా మన భాషలో ఇక్కడ విశాఖపట్నం భాషలో చెప్పాలంటే బూతు మాట. మీకు అర్థమైందా? ఇంకా నేను నా నోటు అనకూడదు కాబట్టి అంటే బూతు మాట అంటే ఏమంటున్నాడు సౌలు అంటే బైబిల్ ఎంత యథార్థంగా గమనించండి. బైబిల్ ఉన్నట్టు రాశారండి బైబిల్లో, అంతేగాని బైబిల్లో బూతులు ఉన్నాయని మీరు విమర్శించుకోండి. నీ తల్లి ఆగడి కొట్టుదిరా అన్నాడు, నీ తల్లి గాలిదిరా అన్నాడు. అంటే తండ్రి తన కుమారుణ్ణి అలాంటి పరుష పదాలతో తిడుతున్నాడు. అయ్యా పరుష పదం అంటే అర్థం ఏంటయ్యా? సుధాకర్ గారు చెప్పాలి నాకు తెలుగు. పరుష పదం, పరుష పదం కఠినమైన మాట. పరుష పదాలు కఠినమైన పదం అంటే జటిలమైనటువంటి ఆ పరుష పదాలు వాడుకోవాలి. చాలా మంది ఏంటంటే ఈ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఇలాంటి పదాలు వాళ్ళు ఒకరినొకరు పలుకోవడం ద్వారా ఏమండి వాళ్ళు చాలా మరి పిల్లల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తారు. కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా ఈ మొదటి సత్యాన్ని నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే, ఈ రెండవ మాట చెప్పి నేను ముగిస్తాను. రెండవ మాట ఏంటంటే, పిల్లలను ఎలా మనం నడిపించాలి, ఎలా మనం వాళ్ళని అభ్యసింప చేయాలి దేవుని వాక్యాన్ని అంటే ఎలా ట్రైన్ చేయాలంటే, ట్రైన్ యువర్ చిల్డ్రన్ దేర్ సోల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ యొక్క సోల్స్, వాళ్ళ యొక్క ఆత్మలు చాలా ప్రాముఖ్యమైనవి అని వాళ్ళకు తెలియచేసే విధంగా మనం వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళని మనం ఏమంటారు, వాళ్ళకి దేవుని వాక్యాన్ని అభ్యసింప చేయాలి. అర్థమవుతుంది? అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఎలాంటి ట్రైనింగ్? దేర్ సోల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఈ మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేర్ సోల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పిల్లలకి ఏం తెలియాలంటే అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రాణము లేక వాళ్ళ యొక్క ఆత్మ అన్నిటికంటే ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మనము మార్క్స్ సువార్త 8:36 చదువుకుంటాం. మనం 8:36 మనందరికీ తెలిసిన వాక్యమే. అక్కడ ఏమనుంది? ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటే, ఆ మాటలో ఎంత అర్థమో తెలుసా అండి? దీన్ని చాలా జాగ్రత్త వినండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? వాడి ప్రాణము అంటే ఒకడు లోకములో ఉండేటువంటి లాభము, లోకములో ఉండేటువంటి సంపద, లోకములో ఉండేటువంటి మరి స్వాస్థ్యము, లోకంలో ఉండేటువంటి ధనము, వెండి, బంగారము అంతా సంపాదించుకున్నాడు అనుకోండి. చివరికి తన ఆత్మని కనుక పోగొట్టుకున్నాడు అంటే ఏమైందనమాట? ఇప్పుడు ఆత్మ కనుక రక్షింపబడకుండా ఈ లోకంలో ఉన్నదంతా కూడా సంపాదించుకున్నప్పుడు ఈ లోకములో సంపాదించుకున్నదంతా కూడా అది నిష్ప్రయోజనమైనది, అది ఎందుకు పనికిరానిది. ఆ సంపాదన వాడిని ఎక్కడికి చేర్చింది? నరకానికి తీసుకొని పోయే సంపాదనే తప్ప వాడికి నిత్య జీవమునిచ్చే సంపాదన కాదు. అందుకని మన పిల్లలకి ఏం నేర్పించాలంటే, మనం చాలా మంది తల్లిదండ్రులను గమనిస్తుంటారు, వాళ్ళ చదువులు ముఖ్యమని అనుకుంటారు. చాలా
ఏది ముఖ్యమని చెప్తారంటే అరే చదువు ఇంపార్టెంట్, బాగా చదవాలి అని. అలాగనే కొంతమందికి పిల్లలకి వాళ్ళ అందం ముఖ్యమని నేర్పిస్తారు, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం అనుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ తిండి ముఖ్యం, వాళ్ళ బట్టలు ముఖ్యం. అందుకే చూడండి, పిల్లలకి చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడు హార్లిక్స్ ఇవ్వాలి, లేదా బోర్న్విటా ఇవ్వాలి, లేదా వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, ఇది పెట్టాలని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తప్ప వాళ్ళ ఆత్మ చాలా చాలా ప్రాముఖ్యమైనది. నిత్యత్వములో వీడి ఆత్మ లేక ఈ పిల్ల యొక్క ఆత్మ ఉండాలి అనేటువంటి ఆత్మను అన్నిటికంటే, భూ సంబంధమైన వాటి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అనేటువంటి అవగాహన తల్లిదండ్రులకు ఉండదు, పిల్లలకు కూడా నీ ఆత్మ అన్నిటికంటే ముఖ్యమైనదనే టీచింగ్ పిల్లలకు కూడా మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి చదువు ముఖ్యం అంటే వాడు చదువు వెనకాల పడతారు, ఉద్యోగం ముఖ్యం అంటే వాడు ఉద్యోగం వెనకాల పడుతుంటారు. మనం ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం అన్నట్టు ఆరోగ్యం కొరకు ఎన్ని పనులైనా మనం చేస్తాం, కానీ పిల్లల యొక్క ఆత్మ ముఖ్యమని, వరే నీకు ఉద్యోగం కాదు ముఖ్యము, నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది, నీ చదువు కాదు ముఖ్యము, నీ ఆత్మ ప్రాముఖ్యమైనది, నీ స్పిరిట్లో ఎలా ఉన్నావు. మీరు ఈ రోజు వరకు మీరు నమ్మండి నమ్మకండి, మా పిల్లల్ని ప్రతిరోజు నేను హెచ్చరించే మాట ఇదే. అంటే మా పిల్లలకి కొన్నిసార్లు అదే డాడీ ఇంత కఠినమైన వాక్యం చూపిస్తున్నారు, మరి చూపించేదే కఠినమైన వాక్యం, ఆ వాక్యం నేర్చుకుంటేనే మీకు నిత్యత్వం వస్తుంది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఎదిగారు, బాగా ఎదుగుతున్నారు, దేవుని దయంతో బాగా ఎదుగుతున్నారు, మంచి చదువు వచ్చింది, జ్ఞానం వచ్చింది, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారని సంతోషపడతాం. మనం ఆ విషయాల్లో కాదు మనం సంతోషపడాల్సింది, వాడు నిత్యత్వమును నిజంగా సంపాదించుకున్నాడా, నిత్యత్వం వైపు పరిగెడుతున్నాడా, నిత్యత్వం కొరకు ఎదుగుతున్నాడా, నిత్యత్వం కొరకు వాడు ప్రయాసపడుతున్నాడా, భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాడా. భూ సంబంధమైన వాటి కొరకు వాడు ప్రయాసపడుతుంటే మనము అలాంటి పిల్లల విషయాల్లో మనం సంతోషించనక్కర్లేదు, సంతోషించకూడదు. నేను చాలాసార్లు మా పిల్లలు వాళ్ళ జాబ్ వచ్చిందని ఐఎమ్ అప్సెట్, వాళ్ళు ఇంకేదైనా చేస్తుంటే ఐఎమ్ అప్సెట్. వాళ్ళు క్రీస్తు కొరకు జీవించే జీవితం ఒక్క మాట చెప్పనివ్వండి, నాకు ఇది అక్కర్లేదు, నేను దీన్ని వదిలేయాలనుకుంటున్నాను, ప్రభును ప్రేమించాలనుకుంటున్నాను, ప్రభు నాకు కావాలని చెప్పగలిగితే ఐఎమ్ వెరీ గ్లాడ్. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు అది నేర్పించాలి. అందుకని వాళ్ళ చదువులు ముఖ్యమని నేర్పించేస్తాం మనం. లోకస్తులు చూడండి, పిల్లల చదువులు చాలా ప్రాముఖ్యం, వాళ్ళకి ఎంత ఫీజు అయినా కడతారు వాళ్ళు, అవునా కదా. ప్రైవేట్ స్కూల్లో చదివించినప్పుడు ఎల్కేజీ పిల్లలకే 25,000 30,000 కట్టి చదివిస్తున్నారు. అదే కనుక వాళ్ళ ఆత్మీయ మేలు కొరకు కనీసం ఒక బొమ్మల బైబిల్ ఒకటి కొనివ్వగలుగుతున్నారు, లేదా నువ్వు టైం తీసుకొని కూర్చొని వారికి ఆ బొమ్మల బైబిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోజు ఒక స్టోరీ చెప్పగలుగుతున్నావు, దేవుడి వాక్యాన్ని చెప్పగలుగుతున్నావు. అందుకని మీరు గమనించండి, మోషే గురించి ఒక అద్భుతమైన సత్యం ఉంటుంది. మోషే తన తల్లి దగ్గర ఎన్ని సంవత్సరాలు పెరిగాడు తెలుసా? కేవలం 3 సంవత్సరాలు మాత్రమే తల్లి దగ్గర తల్లి పాలు తాగి బ్రతికాడు. 3 సంవత్సరాలు దాటిన తర్వాత మోషే ఫరో సంస్థానంలో లేక ఫరో యొక్క ప్యాలెస్ లో పెరిగాడు. 40 సంవత్సరాల వయసు వచ్చింది. 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషే అనుకున్నాడు, 3 సంవత్సరాలే తల్లి దగ్గర పాలు తాగాడు, తల్లి పెంపకంలో ఉన్నాడు. కానీ మీరు గమనించండి, అద్భుతం ఏంటి తెలుసా? తనకు 40వ ఏడు వచ్చినప్పుడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనంటే, తన తల్లి 3 సంవత్సరాల ప్రాయములో వాడికి ఏమి నేర్పించిందో తెలియదు కానీ, ఆ చిన్న పిల్లోడికి ఏమి ఉపదేశించిందో తెలియదు కానీ, ఏం బోధ చేసిందో తెలియదు కానీ, వాడు పెద్దవాడైనప్పుడు 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాడికి ఏమర్థమైందంటే, నేను హెబ్రీయుడను, మా అమ్మ చెప్పింది 3వ ఏట, నేను హెబ్రీయుడను, నేను ఐగుప్తులో ఉండడం ఏంటి? వాడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచిపోయాను. ఐగుప్తు యొక్క ఐశ్వర్యము అక్కర్లేదని తృణీకరించేశాడు. అలాగే ఐగుప్తు యొక్క సుఖభోగములను అక్కర్లేదని తృణీకరించాడు. ఐగుప్తు యొక్క ధనమును ఐశ్వర్యమును అక్కర్లేదని తృణీకరించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఏమనుకున్నాడంటే, వీళ్ళిచ్చే ఈ డిగ్రీలు, ఈ ఐడెంటిటీస్, ఈ గుర్తింపులు నాకు అక్కర్లేదని అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోగలిగాడు ఐగుప్తు నుంచి. ఐగుప్తును విడిచి పారిపోయినటువంటి మాట మనం చూడగలం. ఈ తల్లి ఏం చెప్పిందండి? ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? తల్లి దగ్గర 3 ఏళ్ళే పెరిగాడు. కానీ 40 ఏళ్ళకి వచ్చేసరికి ఏమైంది? తల్లి చెప్పినటువంటి మాటలు మోషే యొక్క అంతర్భాగంలో, హృదయాంతరంగములో చాలా స్ట్రాంగ్ గా నాటపడ్డాయి. అందుకే అనుకో, నేనెవడిని? నేను హెబ్రీయుడను. ఎక్కడున్నాను? ఐగుప్తులో ఉన్నాను. ఆ జ్ఞానం రావాలి మన పిల్లలకి. అలాంటి జ్ఞానోదయం కలగనంత వరకు
మనము నిజముగా విఫలమైనటువంటి పేరెంట్స్ అయినట్టు. వాడు లోకంలోకి వెళ్ళిపోయి మా అబ్బాయి కండి డాక్టర్ అయిపోయాడు, దేవుడికి స్తోత్రం అంటే స్తుతి కూడా పెడతామండి, అక్కర్లేదు. మీ అబ్బాయి డాక్టర్ అవ్వడం కాదు, వాడు ఒక పేషెంట్ అయితే బాగుంటుంది. వాడు డాక్టర్లు అయి వాడు ఏమీ లోకంలో సాధించగలడు. మా అబ్బాయి అండి చాలా పెద్ద ఉద్యోగం వచ్చిందని, శాలరీ పెరిగిందని కంపెనీ మారాడండి. వాడు జీవము నుండి మరణంలోకి వచ్చినట్టు అన్నమాట. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోలేదు. 3 సంవత్సరాల ప్రాయంలో ఆ తల్లి ఏం చెప్పిందో నాకు తెలియదండి మాత్రం. వాడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏం చేసి ఐగుప్తును విడిచి పారిపోయాడు. మన పిల్లలు ఆ తల్లి ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఎంత బలమైందో మీరు గమనించండి. అలాంటి ట్రైనింగ్ మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టేటువంటి ట్రైనింగ్ మనం ఇవ్వగలుగుతున్నామా? మన ఊరికి చిన్నప్పటి నుంచి అరే నువ్వు బాగా చదవాలరా, బాగా డబ్బు సంపాదించాలరా, చూడు మీ పెద్దనాన్న మీ పెద్దమ్మ ఎంత అద్భుతంగా వాళ్ళు బాగా చదువుకొని కారు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని ఎంత సెటిల్ అయ్యారో, మీరు కూడా అలా సెటిల్ అవ్వాలి బిడ్డానంట. మరొక సత్యానికి నేర్చుకోవాలి మనందరం. మన పిల్లలని 60 ఏళ్ళు లేక 70 ఏళ్ళ జీవితం కొరకే మనం పెంచుతున్నాం కానీ నిత్య జీవం కొరకు మనం పెంచుతున్నామా? ఏ జీవితం కొరకు పెంచుతున్నాం చెప్పండి? మనం ఇచ్చే చదువులు కానీ, ఇచ్చే బట్టలు కానీ, ఇచ్చే ఇల్లులు కానీ, ఆస్తులు కానీ దేనికి ఇస్తున్నాం చెప్పండి? మా పిల్లడు బాగా ఉండాలి, సుఖంగా ఉండాలి కదా, వాడు కొంచెం ఎదగాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి అంటే దేనికి ఇస్తున్నామంటే వాడిని 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాల జీవితం కొరకే మన ప్రయాసం అంతా కానీ వాడి నిత్యత్వం కొరకు మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడుతున్నాం? మీరు ఎవరినైనా తీసుకోండి, పేరెంట్స్ బాగా చదివిస్తారు ఎందుకొరకు? 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాల వయసు అంతే. మా అయితే నువ్వు ఇచ్చేటువంటి ఆస్తులు, నువ్వు ఇచ్చేటువంటి సంపద అంతా వాడు ఎంతకాలం తింటాడు చెప్పండి? గట్టిగా ఆయుష్ ఉంటే 60 లేక 70 ఏళ్ళు, ఇంకా తగ్గిపోయింది ఆయుష్. కరోనా వచ్చి ఇంకెప్పుడు తీసుకెళ్తుందో తెలియట్లేదు. పిల్ల లేదు, జల్లా లేడు, ముసలి లేదు, మొదక లేదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కానీ మన పిల్లలను 60 లేక 70 సంవత్సరాల జీవితం కొరకే పెంచుతున్నాం కానీ నిత్య జీవం కొరకు మన పిల్లల్ని పెంచుతున్నామా? కాబట్టి మన ఫోకస్ ఏమై ఉండాలంటే వాళ్ళు ఈ లోకంలో ఎదుగుతుంటే సంతోషపడకూడదు. మనము నిత్య జీవము కొరకు మనం వారిని పెంచగలుగుతున్నామా? నిత్య జీవమును వాళ్ళు వెంటాడుతున్నారా? నిత్య జీవము కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారా? నిత్య జీవమును సంపాదించుకోవడానికి వాళ్ళు ఎంతగా దేవుని దగ్గరికి వస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఉద్దేశాలు నిత్య జీవము కొరకైనటువంటి ఆశ, తృష్ణ వాళ్ళకు ఉన్నదా అనేది మనం పరీక్షించుకోవాలి. అలాంటి ఆశలు లేనటువంటి పిల్లలు మన పిల్లలు కాదు. అలాంటి కోరికలు లేనటువంటి పిల్లలు మన పిల్లలు కాదు. కోరికనే మా పిల్లలకి ఏదైతే చాలా బాధపడిపోతారు, వాడికి కాలు విరిగితే బాధపడతారు, వాడికి జ్వరం వస్తే బాధపడిపోతారు. నాకు అసలు అలాంటి బాధలు. నిత్య జీవను సంపాదించుకొని వాడి కొరకు బాధపడాల్సిన అవసరమే లేదు. జాక్మోన్ అనే భక్తుడు ఒక మాట చెప్పాడు, నా పిల్లలని ప్రభా అవసరమైతే వాడి కాలుని ఎరగొట్టి వాడిని రక్షణలోకి తీసుకుంటాడు ప్రభా. కాలు దిగినా పర్వాలేదు నాకు, కానీ వాడు రక్షింపబడకపోతే నాకు చాలా దుఃఖం. మన ఊరికి ఎంకరేజ్ చేస్తాం, ఇంకా వాడిని ఎంకరేజ్ చేస్తాం. అందుకని మోషేను ఆ తల్లి ఎంత ప్రిపేర్ చేసిందనంటే 3 సంవత్సరాల ప్రాయంలోనే, మిగతా సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో ఫరో యొక్క అంతఃపురంలో పెరిగాడండి. మన పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు చెప్పండి? అంతఃపురంలో పెరిగినా కానీ 3 సంవత్సరాల ప్రాయంలో తన తల్లి చెప్పిన వాక్యమే గుర్తుంది. మన పిల్లలకి అలాంటి ఉపదేశం చేస్తున్నాం. నేను కూడా ఒక పేరెంట్గా ఇంకా బాధపడుతున్నాను. అంటే ఊరికే మన పిల్లలు ఏదో చర్చకు వస్తున్నారు, పాటలు పడుతున్నారు, ఊరికే వస్తున్నారు, అంత బాగున్నారని అలాంటి సాటిస్ఫాక్షన్ నాకేం లేదు. చర్చిలో పెరగడం కాదు మన పిల్లలు, క్రీస్తులో పెరగాలి. అర్థమవుతుంది? ఎప్పుడైనా చెప్పగలరా మీ పేరెంట్స్? మా పిల్లలతో నేను చెప్తా అప్పుడప్పుడు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ అని చెప్తాను. మీరు చెప్పగలరా మీ పిల్లలతో? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ సమ్ టైమ్స్ ఐ సే. మనం ఏంటంటే వాడికి ఏమైనా పర్లేదు, వాడు దేవుడు లేకపోయినా పర్లేదు, ఏం లేకపోయినా పర్లేదు, వాడికి లోకంలో కనుక అన్ని ఎదుగుతుంటే అమ్మయ్య దేవుడు అన్ని ఇస్తున్నాడు, దేవుని స్తోత్రం అనేది మనం స్తుతులు చెల్లిస్తున్నాం. మోషే వంటి పిల్లలు మన కుటుంబాలలో పెరగట్లేదు క్రైస్తవ సంఘం. అందుకని 120వ కీర్తన అంటాడు కదా, ఒక మాట అంటాడు, ఏమంటాడు? పిల్లలు దేవుడు బలవంతుల చేతిలోని బాణములు వంటి. మోషే అనేటువంటి బాణాన్ని ఆ తల్లి ఎక్కడ వదిలింది? ఇటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించిన కొరకు వదిలేసింది.
మన దగ్గర ఉన్న బాణాలు, పిల్లలనే బాణాలు ఎక్కడికి వదులుతున్నాం? ఒకరిని అమెరికాకు వదులుతున్నాం. ఈ బాణాలు ఇంకెక్కడికి వదులుతున్నాం? కొంతమంది జపాన్కి వదులుతున్నారు, కొంతమంది ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్, రకరకాల చోట్లకి బాణాలు వదులుతున్నాం. గట్టి వదిలేస్తే ఎక్కడికి వెళ్ళేవాడు? మా పిల్లలండి ఢిల్లీలో ఉన్నారండి, పెద్ద ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం ఉన్నారు. నీ పిల్లలనేటువంటి బాణాలని, బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు. ఈ బాణమును దేనికి వదలాలి తెలుసా? సాతానుగాడి యొక్క దుర్గములను కూలద్రోయడానికి, వాడి రాజ్యాన్ని చిన్న భిన్నం చేయడం కొరకే దేవుడు ఈ బాణమును నీకు ఇచ్చాడు. కానీ దేవుడు మనకిచ్చిన ఈ బాణాలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి, తప్పులేదు. కానీ వారిని ఎవరి కొరకు పెంచుతున్నాము? ఏ జీవితం కొరకు పెంచుతున్నాము? భౌతికమైన, భూ సంబంధమైన ఈ జీవితం కొరకే, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ఆయుష్ కొరకే, ఈ జీవితం కొరకే మనం వాళ్ళని పెంచుతున్నామా? లేకపోతే నిత్యత్వం కొరకు మనం వాళ్ళని పెంచుతున్నామా? కాబట్టి రక్షణ పేరెంట్స్ కూడా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ పిల్లలని నిత్యత్వం కొరకు వారిని పెంచాలని ఆశపడుతున్నాను. అట్లాగనే పిల్లలు మరి అందుకని వాళ్ళు ఏం చేయగలగాలంటే, వాళ్ళు లోకాన్ని తృణీకరించడం, దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్పించాలి. వాళ్ళు లోకాన్ని తృణీకరించడం, దేవుణ్ణి ప్రేమించడం నేర్పించడం. లోకం వచ్చినప్పుడు మోషే ఏం చేశాడు? ఐగుప్తు యొక్క ధనము కంటే ఎవరికి బోధించాడండి ఆ బోధ? 40 సంవత్సరాల ప్రాయంలో ఏ బైబిల్ స్టడీ ఉంది ఆయనకి? ఏ సంఘానికి వెళ్ళాడు? ఏ భాష గారు బోధించారు? ఏ సువార్త కూటానికి వెళ్ళారు? ఏ సభలు పెట్టారు? ఏ సెమినార్ పెట్టారు? తన తల్లి 3 సంవత్సరాల ప్రాయంలో చెప్పినటువంటి ఆ మాటలే అంతే. అవి మరి తన యొక్క కుమారుణ్ణి ఎంతగానో దేవుని కొరకు బలమైనటువంటి సాధనముగా వాడబడినట్లు తయారు చేసింటాడు. ఒక ఏమంటే చిన్న పిల్లల గురించి మనకి చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను చాలా చెప్పగలను. ఏమండి, ఒక భక్తుడు ఉన్నాడు, మొరావియన్ లీడర్, అంటే మొరావియన్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు ఏమండి, జింజన్ డార్ఫ్ అనేటువంటి దైవజనుడు. మీకు చాలాసార్లు ఆయన గురించి చెప్తుంటాను. కౌంట్ జింజన్ డార్ఫ్ అనేటువంటి భక్తుడు, ఆయన మొరావియన్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? తన 4 సంవత్సరాల ప్రాయంలో, 4 ఏళ్ల వయసులోనట ఒక కవరెంట్ మీద, ఒక నిబంధన మీద సంతకం చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ సభలోనూ ఒక మీటింగ్ లో 4 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి పిల్లవాడు ముందుకెళ్ళి ఒక సంతకం చేశాడు. ఒక నిబంధన పేపర్ ఉంటే నిబంధన పేపర్ మీద సంతకం చేశాడు. ఏమని సంతకం చేశాడు తెలుసా? ప్రియమైన రక్షకుడా, నేను నీ వాడను, నీవు నా వాడవు అన్నాడు. ఏం చెప్పాడు? ఎన్ని సంవత్సరాల ప్రాయము? 4 ఏళ్ల ప్రాయంలో నేను నీ వాడను, నీవు నా వాడు. మనలో డైలాగ్ చెప్పమంటే బ్రహ్మానందం డైలాగ్ బోల్డ్ చెప్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వేరే వేరే పనికి మన డైలాగులు అంటే కదా. ఇవి కొన్ని మాటలు కూడా నాకు వాడబుద్దేవారు. అంత సీన్ లేదమ్మా అంటారు. ఇవే పలుకుతుంటాం మనం, అందుకే మనం పిల్లలమే నేర్చుకుంటాం కదా. ఇంకేమున్నాయి కదా కొన్ని డైలాగులు, కొన్ని కామన్ డైలాగ్ అన్నీ వచ్చేసాయి క్రైస్తవులు. చెప్పండి కొన్ని. మీకు నేను అవకాశం ఇస్తే బోల్డ్ చెప్పగలను కదా. దేని మీద ఇచ్చాడు? ఏది? నా ప్రభువు నా ప్రియ రక్షకుడా, నేను నీ వాడను, నీవు నా వాడవని 4 ఏళ్ల ప్రాయంలో సంతకం చేశాను. చాలా మంది అనుకున్నారండి 4 సంవత్సరాల ప్రాయం గల పిల్లడు, వీడికి ఏం తెలుసండి, ఏదో వాళ్ళ సంతకం చేశారు అనుకున్నారు. కాదు. 4 ఏళ్ల ప్రాయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డని దర్శించాడు. యుక్త వయసు వచ్చినప్పుడు చాలా గొప్ప దైవజనుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆయన గురించి తెలుసా? ఆయన వివాహం చేసుకొని పెళ్లి పీటల మీద నుండే నేరుగా మిషనరీగా దేవుని సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. కట్నం లేదు, కానుకలు లేదు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సొమ్మంతా అందరికి ఇచ్చేసి పెళ్లి పీటల మీద నుంచి ఏమంటే శోభనానికి వెళ్ళలేదు, పెళ్లి పీటల మీద నుంచి నేరుగా దేవుని యొక్క పరిచర్యకి వెళ్ళాడు. అనేక మంది సేవకులను తయారు చేశాడు. ఆయన మాటకి ఆ మొరావియన్ సంస్థలో పనిచేసేటువంటి మిషనరీలు ఎలా ఉండేవారు కంటే, వాళ్ళు జీవించే జీవితం అలాంటిది. వాళ్ళు లోకములో సుఖభోగాలని కోరుకోలేదు, సౌఖ్యాల కొరకు జీవించలేదు. వాళ్ళు కంప్లీట్ గా తమను తాము పేదవాళ్ళుగా చేసుకొని ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. ఒక రోజు యవనస్తుని పిలిచి అడిగాడట, ఇదిగో రేపు నీవు పలాని ఒక దేశానికి, ఆఫ్రికా దేశానికి వెళ్ళాలన్నాడు.
ఆఫ్రికా దేశం లేదు సార్ గ్రీన్లాండ్కి వెళ్ళి నువ్వు దేవుని సేవ చేయాలి, నువ్వు రేపు వెళ్ళగలవు అన్నాడు. ఏమన్నా చెప్పండి, రేపు నువ్వు గ్రీన్లాండ్ వెళ్ళాలనంటే ఆ యవనస్తుడు అయితే ఈ రోజు నా చెప్పులు తెగిపోయినాయండి, ఆ చెప్పులు రిపేర్ చేసుకొని రేపు వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి వెంటనే ఆ యవనస్తుడు ఆయన చెప్పిన మాటకి లోబడి గ్రీన్లాండ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం కూడా చిన్నపిల్లల్ని తక్కువ చేస్తాం. దేవుడు వాళ్ళని దర్శిస్తుంటాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు, మన ద్వారా దేవుడు వాళ్ళని ట్రైనింగ్ ఇస్తుంటాడు. చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మన పిల్లల మీద మనము కేవలము యజమానులమే తప్ప, మనం పిల్లల మీద మనం కేవలము మేనేజర్సే తప్ప మనం ఓనర్స్ కాదు. పిల్లల మీద మనము ఓనర్స్ కాదు, మన సొంతదారులం కాదు. మనం కేవలం స్టూవర్డ్స్, గృహ నిర్వాహకులు మాత్రమే. పిల్లలు నీకు ఇచ్చాడంటే నువ్వు ఓనర్గా ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఓనర్షిప్ కాదు, నా ఇష్టం, నా కొడుకు, నా కూతురు కాబట్టి కొడతాను, చంపుతాను, అలాంటి పిచ్చి మాటలు చెప్పకూడదు. నువ్వెవరు కొట్టడానికి నీ కొడుకు? నా కొడుకు నా ఇష్టం అని, నా కూతురు నా ఇష్టం అని అనుకోవడం. పిల్లల్ని ఇంకా పెంచే విధానం ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంచుతుంటారు. వీడికి పెళ్ళి అయిపోయిన తర్వాత నన్ను చూడడేమో, చిన్నప్పటి నుంచే బెంగ పెట్టారు. ఇంకేం చూడాలి నేను, ఎంతసేపు చూడాలి నేను? తీసుకెళ్ళి ఆనంద సెలవులు పడితే పీడపోతారు. ఇంకా నా కొడుకు చూడాలి, నా కూతురు చూడాలి అని పట్టించుకోకూడదు. అందుకని ఈ పిల్లలని ఏం చేస్తుంటారంటే వాళ్ళ మీద మనము యజమానులు మాత్రమే, అంటే మనం మేనేజర్స్ మాత్రమే. దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు, ఆ బహుమానాన్ని దేవుని కొరకు మాత్రం పెంచాలి తప్ప లోకం కొరకు, ఈ లోకంలో ఉండేటువంటి సుఖభోగాల కొరకు మనం పెంచకూడదు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బాలుడు నడవలసినటువంటి త్రోవను, వాడు నడవాల్సిన త్రోవను నేర్పుతున్నామా, వాడు నడవాలనుకున్న త్రోవను మనం వారికి నేర్పిస్తున్నాము? మనందరం కూడా పరిశీలన చేస్తున్నాం. మనందరం కూడా మన నోరు ఎలా ఉంది? ఇంకో భక్తుడు అన్నాడు, నీ భార్యను నువ్వు ఎక్కువగా ప్రేమించు, నీ పిల్లలు బాగుపడతానండి. నీ పిల్లల యొక్క ప్రవర్తన నీ భార్య మీద ఉన్న ప్రేమను బట్టి ఉంటుందా? అలాగే నీ భర్తను నువ్వు గౌరవించే విధానాన్ని బట్టి పిల్లలు కూడా గౌరవాన్ని నేర్చుకుంటారు. పిల్లలు ప్రేమిస్తారు కానీ భర్త వచ్చినోడండి, మాయదారుడు అండి, నీ ఒక మండలమే కలిపాడు అని అలా గసిరేస్తున్నారు అనుకోండి, పిల్లలు ఏమి నేర్చుకుంటారు? వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు. అందుకని జెసికాకి ఏం నేర్పించాలి? మీరు చెప్పాలి, ఏం నేర్పించాలి? 2 మాటలు నేను చెప్పాను. ఒకటేమో జెసికా నడవవలసిన త్రోవను నేర్పించండి. రెండవది లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అంటే అన్నిటికంటే ముఖ్యంగా, చదువు కంటే, జ్ఞానం కంటే, ఉద్యోగం కంటే, డబ్బు కంటే, ఆస్తుల కంటే ముఖ్యంగా వారి ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. మనకు చెప్పాలి, వరే నీ డబ్బు కాదురా ముఖ్యం, నీ ఆత్మలో జయించడం నేర్చుకో. నీ ఉద్యోగం వస్తే నాకు సంతోషం లేదురా, ఆత్మలో జయిస్తున్నావు. అలాంటి పరీక్ష, అలాంటి క్రాస్ క్వశ్చనింగ్ మనం చేయకపోతే మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం. వాళ్ళకి అనారోగ్యం వస్తే బాధపడడం కాదు, వాళ్ళ ఆత్మలో బాగలేనప్పుడే బాధపడాలి. సో మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. మరి మోషేకు తన తల్లి కేవలము 3 సంవత్సరాలే ట్రైనింగ్ ఇచ్చింది, కానీ ఎంత అద్భుతమైన రిజల్ట్ మనం చూస్తున్నాం చూడండి. అందుకని అలాంటి ట్రైనింగ్ కూడా మనం మన పిల్లలకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయాలి. పిల్లలు చిన్న ప్రార్థన. ఒక్క నిమిషం మనం